హెల్దీగా జొన్న పిండితో స్వీట్ అప్పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు హలో అండి, వెల్కమ్ టు స్టార్ ఎన్ హోమ్. ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్ అయినటువంటి రెసిపీ 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మరి ఈ 5 నిమిషాల్లో చూపించే ఈ రెసిపీ కోసం ఇక్కడ జొన్న పిండి అలానే మైదా లేదా గోధుమ పిండి మీకు నచ్చిన పిండిలను అయితే యూజ్ చేసి అయితే చాలా సింపుల్ వేలో అయితే చేసుకోవచ్చండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు 5 నిమిషాల్లో జస్ట్ అలా టీ పెట్టిస్తానని చెప్పేసి ఇలా స్వీట్ అప్పాలను అయితే ఇలా చాలా సింపుల్గా అండ్ హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో అయితే వీడియోలోకి వెళ్ళి అయితే చూసిద్దాం పదండి. ఏదైనా గ్లాస్ కానివ్వండి, ఒక కప్పు కానివ్వండి తీసుకోవాలండి. అందులోకి ఇక్కడ నేను మిల్లాడించి తీసుకున్న జొన్న పిండిని అయితే ప్యూర్ జొన్న పిండిని అయితే తీసుకుంటున్నానండి. ఇలా పెద్ద బౌల్లోకి అయితే ఒక కప్పు జొన్న పిండిని అయితే తీసుకోవాలి. ఇక నేను ఒక కప్పు జొన్న పిండి అలానే ఒక కప్పు గోధుమ పిండి అలానే ఈ గోధుమ పిండి ప్లేస్లో ఒక కప్పు మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. మీరు హెల్తీగా చేయాలి అనుకుంటే గోధుమ పిండి అయితే యూజ్ చేయండి. అలానే సగం కప్పు దాకా సూజీ రవ్వను అయితే వేసుకుంటున్నానండి. సూజీ రవ్వ వేసుకోవడం వల్ల చాలా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. ఇలా సూజీ రవ్వను కూడా వేసుకున్న తర్వాత అలానే ఏ కప్పుతో అయితే పిండిలను తీసుకుంటున్నామో ఇలా 2.5 కప్పులకు వచ్చేసి 1 కప్పు దాకా పంచదారనైనా యూజ్ చేసుకోవచ్చండి. అలానే హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే మంచి క్వాలిటీ గల రాళ్ళు రప్పలు లేనటువంటి మంచి క్వాలిటీ గల బెల్లాన్నైనా 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఇలా బెల్లం తురుము తీసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళనైతే కొద్దిగా పోసుకుంటూ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేసి చూపిస్తా చూడండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని వచ్చేసి మూత పెట్టేసి పావుగంట సేపు అయితే పక్కనుంచుకోవాలి. చూపిస్తున్నా చూడండి. పావుగంట తర్వాత ఎక్కడా కూడా లమ్స్ లేనట్లుగా మంచిగా అయితే ఒక్కసారి కలుపుకోవాలండి. చక్కగా కలుపుకున్న తర్వాత ఒకవేళ సూజీ రవ్వ నీళ్ళని పీల్చుకొని కొద్దిగా గట్టిగా అయినట్లయితే 1 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలండి. అలానే టేస్ట్ బ్యాలెన్స్ కోసం కొద్దిగా సాల్ట్, 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలానే 1-2 చిటికెళ్ళు అంటే 1 పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువగా వంట సోడా వేసుకోవాలండి. ఇలా వంట సోడా వేసుకోవడం వలన మనకు చాలా ఫ్లఫీగా చాలా అంటే చాలా పొంగుతో అయితే వస్తాయండి. మనం చేసే స్వీట్ అప్పాలు వచ్చేసి మనం ఇక్కడ జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా చిటికెడు వంట సోడా వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా మనకు పొంగుతో అయితే వస్తాయండి. ఇక్కడ నాకు కొద్దిగా టిక్గా అయినట్లు అనిపించిందండి పిండి వచ్చేసి. అందుకే జస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా అయితే నీళ్ళని అయితే వేసుకుని ఒకసారి మళ్ళీ చక్కగా పైకి కిందికి కలిసేలాగైతే మొత్తం అంతా కూడా గట్టితో కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ కానివ్వాలండి. ఇలా బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా డ్రాపుల్లాగా పడినట్లుగా గెట్టనైతే ఈ విధంగాని మనం ఇలా అప్పం ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా అయితే వేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే వేసుకోండి. వేడి ఆయిల్ కదండి, చాలా జాగ్రత్త వేసుకొని ఒక్కసారి చిల్లుల గట్టతో ఇలా పైన ఆయిల్ని ఇలా డ్రాపుల్ లాగా వేసినట్లయితే మనకు చక్కగా పొంగుతూ భలే బాగా అయితే వస్తాయండి. అప్పాలు వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా త్వరగా కూడా అయిపోతాయండి. ఒక 5-6 నిమిషాల్లో ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చండి. వీడియో తీయడానికి లేట్ అవుతుంది కాబట్టి మామూలుగా చేసే వాళ్ళైతే 5 నిమిషాల్లో అయితే అయిపోతుందండి. పిండి నానడానికి మాత్రమే 10-15 నిమిషాల టైం అయితే తీసుకుంటుందండి. అంతే తప్ప టైం లేని వాళ్ళు ఒక 5-6 నిమిషాల సేపు అయినా పిండిని నానబెట్టుకోవాలండి. అలా అయితేనే చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇందులో జొన్న పిండి మీకు నచ్చినట్లయితే మైదా లేదా గోధుమ పిండి వేసాం కాబట్టి మనకు ఎక్కువ కూడా డీప్ ఫ్రైలో త్వరగా అయినా కుక్ అవుతాయండి. ఎక్కువ ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. ఇలా చాలా త్వరగా అయితే కుక్ అయిపోతాయండి. చూడండి, చాలా త్వరగా అయితే ఫ్రై అయిపోతాయండి. చూడండి, చాలా సింపుల్గా ఇంకొక అప్పం కూడా వేసి చూపిస్తున్నా చూడండి. నాకు టైం అయితే ఉందండి, పావుగంట సేపు అయితే పిండిని నానబెట్టుకున్నానండి. అందుకే చాలా చక్కగా అయితే ఫ్రై అయిపోయాయండి. లోపల వరకు కూడా ఫ్రై అయ్యండి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయండి. సేమ్ అప్పాల్లాగా అయితే ఉంటాయండి. చాలా బాగుంటాయండి. తప్పకుండా మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేదా పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. మరి ఈ జొన్న పిండి అండ్ గోధుమ పిండితో చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. జొన్న పిండితో చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టార్ అను హోమ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.